హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోహరి వ్లాగ్స్. ఈరోజైతే మనం హెల్త్కి ఎంతో మంచిదైన మునక్కాయలతో కర్రీ అయితే చేస్తున్నాం. మునక్కాయలతో మనం ఎక్కువ సాంబారే చేస్తుంటాం కదా, అలా కాకుండా ఈరోజు వచ్చేసి మనం టొమాటోస్తో మునక్కాయల కూర అయితే చేస్తున్నామండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. దానికైతే మనం ముందుగా ప్యాన్ పెట్టేసుకోవాలండి. అలా ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత పోపు గింజలు వేసేసుకొని అవి చిట్టపట అన్నాక ఒక 2 ఉల్లిపాయలనైతే సన్నగా తరుక్కుని వేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి ఒక 2 ఉల్లిపాయలని తీసుకున్నాను. అలానే కొంచెం కరివేపాకు కూడా తీసుకోవాలండి. వీటిని వచ్చేసి ఇలా వేయింపుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ వచ్చేసి పసుపు, అలానే మనకు సరిపడా కారం అయితే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఒక 2 స్పూన్స్ కారం అనేది మీరు ఎంత కారం అయితే తినగలుగుతారో అంత కారమే ఇక్కడ వేసుకోండి. ఇలా ఒక 30 సెకండ్స్ అయితే కారం మాడిపోకుండా వేయింపుకోవాలి. కారం అనేది మనం మాడనీయకుండా వేయింపుకోవాలండి. తర్వాత వచ్చేసి ఇక్కడ నేనైతే 4 టొమాటోస్ని అయితే తీసుకున్నానండి. ఎందుకంటే నాకు టమాటోస్ అనేవి ఇక్కడ కొంచెం పులుపుగా ఉన్నాయి కాబట్టి 4 టమాటోస్ అనేది తీసుకున్నాను. ఒకవేళ మీకు పులుపు అనేది సరిపోకపోయిందనుకోండి, కొంచెం అయితే చింతపండు గుజ్జును కూడా వేసుకోవచ్చండి. కానీ అది ఇప్పుడు కాదు, లాస్ట్లో టమాటోస్ అంతా ఉడికాక అప్పుడు వేసుకోవాలండి. అలానే 1 స్పూన్ ఉప్పు అనేది వేసేసుకొని టొమాటోస్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టొమాటోస్ మీద అయితే మనం మూత పెట్టేసుకొని ఒక 5 to 7 మినిట్స్ అనేది వదిలేస్తే టొమాటోస్ అనేవి బాగా బాయిల్ అవుతాయి. టొమాటోస్ మీద మూత పెట్టడం వల్ల అనేది టొమాటో అనేది బాగా బాయిల్ అవుతుంది. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా మనకు టొమాటోస్ గుజ్జు అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ టొమాటోస్ని వచ్చేసి మనం బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత మనం మునక్కాడలను అయితే వేసుకోవాలి. ఇలా ఎందుకు స్మాష్ చేసుకుంటామంటే మనం దీన్ని తినేటప్పుడు అనేది మనకు టొమాటో ముక్కలు కాకుండా మంచిగా కలుపుకోవటానికి రైస్లో చాలా ఈజీగా ఉంటుంది. అలానే తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను 3 మునక్కాయలను అయితే తీసుకుని ఇలా సన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని వేసేసుకున్నాను. ఇలా మునక్కాడలను అయితే బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ అయితే ఉంచేసుకున్నాను. ఆఫ్టర్ 3 మినిట్స్ మూత తీసేసుకుని మునక్కాయలు ఉడకడానికి ఎంత వాటర్ అయితే సరిపోతాయో అన్ని వాటర్ అయితే మనం వేసుకోవాలండి. ఇక్కడ నేను వచ్చేసి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను. మీరు ఎక్కువ వాటర్ అనేది తీసుకోవడం వల్ల కర్రీ అనేది వాటరీగా తయారవుతుంది. కాబట్టి వాటర్ అనేది మీరు చూసి తీసుకోండి. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత నేను మూత పెట్టేసుకుని మునక్కాయలు అనేవి ఉడికేంత వరకు అయితే నేను ఉడికించుకున్నాను. కూడా మునక్కాయలు ఉడికేంత వరకు అయితే ఉడికించుకోండి. ఇలా మూత పెట్టుకుని వదిలేసిన తర్వాత ఒక 15 మినిట్స్ కూడా కాదండి, 5 to 10 మినిట్స్లోనే మునక్కాయలు అనేది బాగా ఉడికిపోతాయి. మనం మునక్కాయలు అనేది మధ్యలో కూడా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అవి అడుగంటకుండా వాటర్ ఉన్నాయో లేదో అనేది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మునక్కాయలు అనేటివి ఇలా ఉడికిపోయాక దీంట్లో వచ్చేసి 1 స్పూన్ అయితే ధనియాల పొడి అయితే వేసుకోవాలి. ధనియాల పొడి అనేది మీకు ఆప్షనల్, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. ధనియాల పొడి వేసుకున్నాక ఒక 1 మినిట్ అనేది బాగా ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే ధనియాల పొడి పచ్చివాసనగా పోయేంత వరకు అయితే కలుపుకోవాలి కదా, అందుకని. ఇక వచ్చేసి లాస్ట్లో అయితే మనం కొత్తిమీర వేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటో మునక్కాయ కూర అయితే మనకైతే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఈ టొమాటో మునక్కాయ కూరను అనేది ట్రై చేసి ఎలా వచ్చిందో మనకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. అలానే మన ఛానల్ని ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.